నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు అస్సలు బాలేనండి. ఎందుకంటే ఒక్కసారి చూడండి మొటాలిటీ ఎంత ఎక్కువగా అయిందో. ఇవి మొటాలిటీ అంతా 1 గంట 2 గంటల్లోనే అయిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే హీట్ ప్రాబ్లం అండి. హీట్ మొటాలిటీ ఇవన్నీ 1 గంట 2 గంటల్లోనే మొత్తం 82 వరకు మొటాలిటీ అయితే అయ్యాయి. చూస్తూ ఉండగానే షివరింగ్ వచ్చేసి కింద పడిపోయి కొట్టుకుంటూ చనిపోయాయండి మా కళ్ళ ముందే. సో వెంటనే సూపర్వైజర్కి అయితే కాల్ చేశాను. తనైతే మెడిసిన్ అన్నీ ఆపేసి ఓన్లీ ప్లెయిన్ వాటర్లో గ్లూకోన్ డి అనేసి దొరుకుతుంది కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ, అదైతే కలపమని చెప్పారు. అప్పటికప్పుడు స్పాట్లో గ్లూకోన్ డి బాటిల్స్ అయితే తెప్పించాను. ఒక్కొక్క బాక్స్ వచ్చి 125 గ్రామ్స్ ఉంది. సూపర్వైజర్ ఏం చెప్పారంటే 1 గ్రామ్ 1 లీటర్ అని చెప్పారు. సో 3 బాక్స్ కలిపి నాకు 375 గ్రామ్స్ ఉంది. సో నేను ట్యాంక్లో అయితే 375 లీటర్స్ అనేది నీళ్ళు అయితే నింపేశాను. నింపిన తర్వాత ఈ 3 బాక్సెస్ తీసుకొని దాంట్లో అయితే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి వెంటనే బడ్స్కి వాటర్ అయితే ఆన్ చేసేసాను. సో ఈ వాటర్ తాగిన వెంటనే నాకైతే రిజల్ట్ బాగానే కనిపించింది. అప్పటి వరకు 82 అయిన మొటాలిటీ ఇమీడియట్గా అయితే తగ్గిపోయింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సూపర్వైజర్ సార్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మనకు బాడీ అనేది పోస్ట్ మార్టం చేసి అయితే చూపిస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం అనేది మొత్తం బాడీలోని పార్ట్స్ అన్నీ క్లియర్గా చూస్తారు. బర్డ్ అనేది ఎందుకు చనిపోయింది రీజన్ అనేసి చెప్తారు. ఇవన్నీ హీట్ మొటాలిటీ అండి. ఎందుకంటే మనకు లివర్ ఉంటుంది కదా, లివర్ పక్కన మొత్తం బ్లడ్ అనేది రెడ్గా అయిపోతుంది. దాని కలర్ని బట్టి మనము ఇది హీట్ మొటాలిటీయా కాదా అని చెప్పొచ్చు. సో సూపర్వైజర్ సార్ అయితే చెప్పారు ఇవన్నీ హీట్ మొటాలిటీ, ప్రాబ్లం ఏం లేదని అయితే చెప్పారు. సో ఇమీడియట్గా దాన్ని అయితే కంట్రోల్ చేయడానికి గ్లూకోన్ డి పౌడర్ అయితే మాకు బాగా అయితే యూజ్ అయింది. మనం ఫామ్లో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక 1 అవర్ కరెంటు అయితే కట్ చేశారు మాకు ఇక్కడ. దానివల్ల మాకు 82 బర్డ్స్ అనేది మొటాలిటీ అయ్యాయి. మొత్తం హీట్ మొటాలిటీ అండి. ఏ ప్రాబ్లం లేదు ప్రతి బర్డ్కి కూడా. ఈ రోజుకి బర్డ్స్ యొక్క ఏజ్ వచ్చేసి 34 అండి. అన్ని బర్డ్స్ యావరేజ్గా 1.8 ప్లస్సే ఉంటుంది వెయిట్ అనేది. 82 బర్డ్స్ ఇలా లాస్ అయ్యాము అని అంటే ఎఫ్సిఆర్ అనేది ఖచ్చితంగా పడిపోతుందండి. ఫస్ట్ నుంచి మనము బర్డ్స్ లిఫ్టింగ్ అయ్యే వరకు మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒకేసారి ఇలా ఇన్ని బర్డ్స్ మొటాలిటీ అయితే ఆ లాస్ మొత్తం మనపైనే పడుతుంది. దీని ఎఫెక్ట్ అనేది లాస్ట్కు ఎఫ్సిఆర్ పై పడి ఎఫ్సిఆర్ మొత్తం పడిపోతుంది. దానివల్ల మనకు వచ్చే అమౌంట్ కూడా బాగా తగ్గిపోతుందండి. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.